హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం వచ్చేసి కర్ణాటకలో హుబ్లీలో ఉన్నాము. సిద్ధరుద్ద మఠం ఆశ్రమం దగ్గర ఉన్నాము. చూడండి, ఇదంతా మొత్తం ఆశ్రమమే. దానికి సంబంధించిన ప్లేస్ ఇది. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఆశ్రమం అయితే ఉంటుంది. మా ఫ్రెండ్స్ తో కలిసి వచ్చేసాను. హుబ్లీలో ఇది చాలా ఫేమస్ ఆశ్రమము. సద్గురు సిద్ధరుద్ద మహారాజ్ తన జీవిత సన్యాస శైలిలో ఇక్కడ నివసించారు. ఇక్కడ స్వామివారిని వచ్చేసి శివుడిగా పరిగణిస్తారు ఇక్కడికి వచ్చే భక్తులు. సిద్ధరుద్ద 6 సంవత్సరాల వయసులోనే తన ఇంటి నుండి మరియు తన కుటుంబం నుండి బయటకు వచ్చేసి ఆధ్యాత్మిక లక్ష్యంగా అతను ఆశ్రమంలో పనిచేశారు. ఈ ఆశ్రమంలో మనకు ముఖ్యంగా ధ్వజస్తంభము, ఆయన ఉన్న విగ్రహాలు, తర్వాత సమాధి అన్ని ఇక్కడ కనిపిస్తాయి. నిత్యం ఇదే విధంగా ఇక్కడ భక్తులు ఎక్కువగా ఉంటారు. చూడండి, దర్శనం కోసం ఎంతమంది వచ్చినారో ఇక్కడ చూడండి. ఇక్కడ ఇంకొకటి వచ్చేసి ముఖ్యంగా నిత్యం అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం 3 పూట్ల ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే ఉంటుంది. ఇక్కడ ధ్యానం చేయడానికి కూడా ప్రత్యేకమైన మందిరాలు కూడా ఉన్నాయి. ఇది ఇక్కడ సమాధి స్వామివారిది, ఇంకొక చోట వచ్చేసి విగ్రహము. సిద్ధరుద్ద మఠం వచ్చేసి హుబ్లీలో ధార్వాడ్ డిస్టిక్ లో కర్ణాటకలో ఉంది. సిద్ధరుద్ద జననం వచ్చేసి 1836 చాలకాపుర, బీదర్ డిస్టిక్ లో జన్మించారు, కర్ణాటకలో. 1929లో ఆగస్ట్ నెలలో ఈ నంబర్ని ఇచ్చారు, 21వ తేదీన హుబ్లీలో. ప్రతి సంవత్సరం ఇక్కడ రథోత్సవం జరుగుతుంది. జాతర, రథోత్సవం ప్రతి సంవత్సరము జరుగుతాయి.
ఇప్పుడు మనం వచ్చేసి ప్రసాదం కోసం వెళ్తున్నాం చూడండి. ఎంత పెద్ద క్యూ ఉందో. ఈ క్యూలో మనం వెళ్ళాలి. అంటే తక్కువ ఉంటే ఇక్కడ డైరెక్ట్ వదిలేస్తారు. జనం ఎక్కువ ఉంటే ఇక్కడ ఇలా క్యూ ద్వారా మనం వెళ్ళాలి. చూడండి ఇక్కడ ఒక మంచి ఫెసిలిటీ ఏమంటే ఎవరి ప్లేట్ వాళ్ళే తీసుకోవాలి ఇక్కడ. అన్నం అయితే వేడి వేడిగా పెడుతూ ఉంటారు ఇక్కడ. అన్నము, సాంబారు, స్వీటు. మేము మధ్యాహ్నం వెళ్ళాము చూడండి. తినేసి వాళ్ళ ప్లేట్‌ని క్లీన్‌గా కడిగేసి తర్వాత అదే విధంగా ట్రేలో వేసేయాలి. చూడండి ఎంత పెద్ద షెడ్డో. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడ భోజనం అయితే చేస్తూ ఉంటారు. చూడండి పెద్ద షెడ్డు. తింటూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు రైసు, సాంబారు, తర్వాత స్వీటు అన్నీ 2 చోట్లయితే పెట్టుకున్నారు మనకు. ఇంత పెద్ద షెడ్‌కి ఒకే చోటంటే వడ్డించడం కుదరదు. అందుకని. ఫ్రెండ్స్ అంతేనండి ఈ వీడియో. మీకు ఈ వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫ్రెండ్స్.